బాబుది ఆపరేషన్ ఉండే ఆపరేషన్ కిందకి ఇల్లు అమ్ముకొని వచ్చేసి ఈ ఊరికి వచ్చేసిన. మాది సొంతం అచ్యుతాపురం, యాలాల మండల్ దగ్గర అచ్యుతాపురం. ఏదో బాబు ఆపరేషన్ 2 అయిపోయినాయి, ఇంకొకటి ప్రస్తుతానికి ఉన్నది. ఆ ఆపరేషన్ అయితే చాలా బాగుంటది. ఏమైంది? ఏమి ఇబ్బంది ఉన్నది? మూత్రం ప్రాబ్లం. చిన్న ఉన్నప్పుడు బొగ్గులు తిని అది మూత్రం పోయే దాంట్లో ఇరికి ఆపరేషన్ అయ్యింది. అట్లాంటి దాని గురించి ఇల్లు అమ్ముకొని ఏదో చిన్నగా కూలినాలు చేసుకొని బతుకుతున్నా. ఇప్పుడు వరకు అయితే అప్లికేషన్ పెట్టినా ఇల్లు రాదా అంటుండ్రు. ఏమో ఇల్లు వస్తా అన్నది కానీ ఇంతవరకు ఏమో అందుబాటులో లేదు. అడిగినవా అధికారులను? అడిగినవా అంటే ఇంతకు ఏమైంది ఇబ్బంది? అధికారులని అడుగు ఇప్పిస్తా వస్తది పో అని అంటారు, ఓట్లు వేపించుకుంటారు, అయిపోయా తర్వాత పట్టించుకోరు. ఏడ చూసినా అప్లికేషన్ హైదరాబాద్ లో పోయినా అడిగిన సార్ వాళ్ళు ఇద్దరు హెల్ప్ చేస్తా అని పని చేయించుకుని కాడ చేయించుకుంటారు, ఆడగిట్ట క్యాన్సిల్ చేసిండ్రు. యాలాల్లో ఎక్కడ పోయినావు? ఆఫీస్ అంటే హైదరాబాద్ లో పోయినావా? యాలాల్ ఇక్కడ సైడ్ పోయినావు? మన తాండూరులో పోయినావు? మన యాలాల్ మండలిని పోయినా, ఏం పట్టించుకోలేదు ఆడగిట్ల. మన ఊర్లో మన పటేల్ని గిట్ట అడిగిన, ఏం పట్టించుకోలేదు అంతా. ఇక మన ఎవరు చూస్తలేరు, ఈ పేదోళ్ళని ఎవరు చూస్తలేరు అని నేను గిట్లా, ఇక మనల్ని ఎవరు కేర్ చేస్తారు అని నేను గిట్లా సాల్ దేవుడు ఇచ్చిన కాడికి ఏదో ఇట్లనే చిల్లరగా బతుకుతా అనుకున్నా. ఇట్లనే ఉండ. ఎంతవరకు ఖర్చు అయింది మీ కొడుకుకి? దాదాపు ఒక 8 లక్షల వరకు అయిపోయింది. 8 లక్షలే అంటే ఇల్లు అమ్మేసి అది ఫస్ట్ 4 లక్షలు అయింది. బయట ఖర్చులు మాకు చాయ్ పాని అన్నం బిన్నం ఏదో అంత ఖర్చు 8 లక్షలు ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఎట్లుంటున్నారు మరి ఇల్లు అమ్మేస్తే? ఇక కూలినాలు చిన్న కూలినాలు పోతున్నాం. అప్పుడప్పుడు చేపలు పోయి ఇంత ఉండే ఇల్లు ఎట్లా కిరాయి ఉన్నాం. మన కిరాయికి వెళ్తున్నాయా పైసలు? వెళ్తున్నాయి. ముగ్గురు అబ్బాయిలు. ఇప్పుడు అయ్యింది ఎవరికి? పెద్ద కొడుకు నడిపే బాబు. ఈసారి ఓట్లు వేపించుకుంటారు, అయిపోయా ఏదో 500 ఏదో ఇస్తారు. సర్పంచ్ ఉంటాడు కదా, సర్పంచ్ అప్పుడు పూర్తి అంటాడు, తర్వాత అంటాడు. ఈ అంత తెలియని రాజకీయం అంతా తెలుసు. మీకేది అంత తెలిసినప్పుడు మేమేమానికి వస్తుంది? అంత లాయర్లు మీరే అయినరు, పోలీసులు మీరే అయినరు, వకీలు మీరే అయింది, న్యాయవాదులు మీరే అయింది. మేమేం చెప్పినాము? ఏళ్ళు ముద్రగాలం మాకు యాద్ తెలియదు. అంటే వాళ్ళకి పోయి అడిగినప్పుడు, సర్పంచ్ అడిగినప్పుడు ఏమని అడిగినప్పుడు నేనుండా, నువ్వు స్పీకర్ చేయకట్టు, తర్వాత గుతమే జాడీస్ అంటుంది. ఇప్పటికి ఎన్ని ఏళ్ళ? 15 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి ఇల్లు అడుగుతున్నావు కానీ ఇంతవరకు రాలేదు. ఇస్తలేరు. మీ ప్రభుత్వం గవర్నమెంట్ మాకు ఒక పేదవాళ్ళకు ఒక ఇల్లు సాయం చేస్తే, మీ ఋతుగుణాలు ఎప్పటికే సాయం, మీ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండదని మేము ఎప్పుడు మర్చిపోము ఇట్లా. ఈ పేదలకు సాయం చేయాలని మేము కోరుతున్నాం.